విద్యుత్ కొరతను తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఎంత ఖర్చైనా విద్యుత్ లోటును పూడ్చాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సరఫరా ఎంత లోటు ఉందనే దానిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లలో సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు సీఎం. వచ్చే మూడేళ్లలో విద్యుత్ సమస్యలని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నారు. 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. వచ్చే 5 ఏళ్ల వరకు 2 రాష్ట్రాల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విద్యుత్ కొరతపై వరుస సమీక్షలు నిర్వహించిన సీఎం కేసీఆర్ ఛత్తీస్గఢ్కు ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపించారు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి నేతృత్వంలోని టీం టూర్ ముగించుకుని తిరిగొచ్చింది. సచివాలయంలో కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ అయింది. ఛత్తీస్గఢ్తో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను సీఎం కేసీఆర్కు వివరించింది. 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు కుదిరిన అగ్రిమెంట్ వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. 1000 మెగావాట్ల విద్యుత్తును సెంట్రల్ గ్రిడ్ పవర్ కార్పొరేషన్ విద్యుత్ లైన్ల ద్వారా తెలంగాణకు సరఫరా చేసుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రస్తుత ఒప్పందం కాకుండా వచ్చే 5 ఏళ్ల కోసం ఛత్తీస్గఢ్తో మరికొన్ని అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలని యోచిస్తోంది. మరో 2500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంది కాబట్టి పర్మనెంట్ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసుకోవాలని డిసైడ్ చేసింది కేసీఆర్ సర్కార్. విద్యుత్ సమస్య నుండి బయటపడేందుకు సీఎం కేసీఆర్ పక్కా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ సమస్యలేని తెలంగాణను తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తోంది ప్రభుత్వం. విద్యుత్ కొనుగోలుకు 12 ఏళ్ల కాల పరిమితి గల దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమవుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లపై సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్.